హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీని వ్లాగ్స్. ఈరోజు మా పాప చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. రోజు మొత్తం ఏం చేసిందో వీడియోలో తప్పకుండా చూడండి. అంతేకాదండి, వీడియో చివరిలో చాలా క్యూట్ మూమెంట్ కూడా ఉంది, అస్సలు మిస్ కాకండి. మా చిట్టి తల్లికి ఇప్పుడిప్పుడే మెలకు వచ్చిందనమాట, అందుకే మీకు గుడ్ మార్నింగ్ కూడా చెప్తుంది. చూసారా? అయినా మా పాప చెప్పేది గుడ్ మార్నింగ్ కాదులేండి, గుడ్ నైట్ అనమాట. మార్నింగ్ అయింది కదా చక్కగా పడుకుంటుంది, నైట్ ఏమో మరి నాకు నైట్ షిఫ్ట్ పెట్టాలి కదా, అందుకని నైట్ పడుకోదు అనమాట. పొద్దున లేవంగానే ఫస్ట్ ఈ డ్రాప్స్ అయితే వేస్తానండి. ఇదైతే అన్ని విటమిన్స్ ఉన్న డ్రాప్స్ అంట. ఎందుకనంటే కొంచెం ఎంటీ స్టొమక్లో ఉన్నప్పుడు ఇది వేస్తే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుందంటే, ఐరన్ అబ్జార్ప్షన్. అందుకని ఎంటీ స్టొమక్లో వేస్తాను. తర్వాత ఇంకా కామన్గా నేను పాలిస్తాను అనమాట. అలా మందేసి పాలు ఇవ్వడం కూడా ఒకటి ప్లస్ పాయింట్గానే ఉందండి. ఎందుకంటే ఆ డ్రాప్స్ ఒక టేస్ట్ నచ్చదు కదా, అందువల్ల కొంచెం ఆ డ్రాప్స్ వేసాక పాలిస్తే కొంచెం బాగుంటుంది అనమాట. నవ్వుతుందా? ఎంతైనా పిల్లలకి పిల్లలంటేనే ఇష్టం అని అంటారు కదా, అది నిజమేనండోయ్. ఎంతైనా రక్త సంబంధం కదా, ఎక్కడికి పోతుందిలేండి. ఇంకా మార్నింగ్ లేవంగానే పాపకి పాలు ఇచ్చాక కాసేపు ఇలా ఆడిపిస్తాను. ఆడించాక మసాజ్ చేయించడానికి అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అనమాట. అమ్మమ్మకి ఇచ్చేస్తే ఇంకా ఈరోజు ఆయిల్ మసాజ్ చేస్తుంది. స్నానం కాబట్టి నలుగు పెడతారనమాట. మీలో ఎవరైనా లాంగ్ వీడియో చూడలేదని అంటే చూడండి. అంటే ఆ వీడియోలో మొత్తం పాపకి ఎలా నలుగు పెడతారు, ఎలా ఆయిల్ మసాజ్ చేస్తారు, పాపకి ఎలా స్నానం చేయించాలి, చేయించాక ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది ఆ లాంగ్ వీడియోలో పెట్టాను. వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా లాంగ్ వీడియో చూడండి. నేనైతే మార్నింగ్ లేవంగానే కొంచెం వాటర్ అయితే తీసుకుంటానండి. ఆల్మోస్ట్ అయితే డాక్టర్స్ నాకు అప్పుడు డెలివరీ అప్పుడు అన్నారనమాట, 3 to 4 లీటర్స్ పర్ డే ఖచ్చితంగా వాటర్ తాగాలి అని. కానీ నేను ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నాను, నేనైతే రీచ్ అవ్వలేకపోతున్నాను, అంటే తాగలేకపోతున్నాను అనమాట. అట్లీస్ట్ 2 లీటర్స్ ఏమో తాగుతున్నానేమో, 2 నుంచి కొంచెం 3 లీటర్స్ తాగొచ్చు. కానీ అంతకన్నా అయితే నా వల్ల ఫినిష్ చేయడం అయితే అవ్వట్లేదు. కానీ ఎప్పుడూ స్కిప్ అయితే చేయనండి, ఎంతో నా ప్రయత్నం నేను చేస్తుంటాను అనమాట. నాకు ఈ టీ కాఫీ ఇవన్నీ అలవాట్లేదు, ఇప్పుడనే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాట్లేదు. అందుకని మార్నింగ్ పాలు ఖచ్చితంగా తాగుతాను. మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ పడుకునే ముందు కూడా తాగుతాను అనమాట. మా పండుకి అలా చేయడం అంటే ఎంత ఇష్టమో, అందుకని ఆ బొమ్మను పెట్టి మొత్తం మా అమ్మమ్మ ఎలా చేస్తుందో వాళ్ళ చెల్లికి అలానే వాడు కూడా ట్రై చేస్తుంటాడు ఇక్కడ. ఇంకా పాపకి నలుగంతా పెట్టాక నేను ఫస్ట్ పాలిస్తానమాట. పాలు ఇచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేపిస్తారు. చాలామంది స్నానానికి ముందు పాలు ఇవ్వరు, స్నానం అయ్యాక పాలు ఇచ్చి పడుకోబెట్టరు. మరి అలా ఎందుకు చేస్తారో తెలీదు, కానీ నేనైతే పాలు ముందే ఇస్తాను. ఎందుకనంటే ఇంకా స్నానం అవ్వగానే వాళ్ళు పడుకుని పోతారు కదా బేబీస్, ఇంకా పాలు అంతగా తాగలేరు. అందుకే మెలకు ఉంటప్పుడే స్నానానికి ముందే నేను పాలు ఇచ్చాక అప్పుడు స్నానం అవ్వగానే ఇంకా పడుకుంటారనమాట. బొగ్గులతో వేడి అనేది చూపించాలండి, అప్పుడే బుర్ర కొంచెం ఎక్కడైనా చెమ్మున్నా లేకపోయినా తడి ఎక్కడ ఉన్నా సరే ఆరిపోతుంది. ఎందుకంటే తడి ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా, కోల్డ్ వస్తుంది ఖచ్చితంగా చిన్నపిల్లలకి. ఇంకా స్నానం అయిన తర్వాత కూడా చెవులు, తర్వాత నాలిక ఇవన్నీ క్లీన్ చేయడం కూడా మంచిదండి. రోజు చేయక్కర్లేదు, ఎప్పుడో ఒక్కసారైనా సరే కంపల్సరీ చేయాలి. నాలిక అనేది ఒక వారానికి 2 times అయినా సరే నాలిక క్లీన్ చేస్తూ ఉండాలి. చెవులు క్లీన్ చేసేటప్పుడు కూడా పైన చేయాలన్నమాట, లోపల వరకు అయితే క్లీన్ చేయకూడదు, అస్సలు లోపల వరకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీ కదా, అన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. ఇంకా మా అమ్మ పరిస్థితి రోజు ఇంతే అనమాట. ఏదైనా వంట చేస్తున్నానంటే ఇంకా నయం ఇప్పుడే స్టూల్ వేసుకున్నాడు, ఏకంగా అయితే మా అమ్మని ఎత్తుకోమని చెప్తాడు. వంట చేసేటప్పుడు కూడా మా అమ్మ ఎత్తుకొని వంట చేస్తుంది. ఇంకా పాపనైతే రెడీ చేయించేస్తాను. ఇదైతే మేముగానే బొట్టు రెడీ చేసుకున్నామండి. బయట కూడా అంటే కాటుగా పెడుతుంటారు, ఇదైతే దిష్టి కూడా తగలదు అని చెప్పి అంటుంటారనమాట. పైగా న్యూ బోర్న్ బేబీస్ ఏంటంటే కాటుగా పెట్టినా సరే వాళ్ళు సాయంత్రం కల్లా అది పోతుంది ఆ కాటు. ఇలా చేస్తే ఈ బొట్టు పెడితే అసలు సాయంత్రం మనం మళ్ళీ వాటర్ పెట్టి తుడిచేంత వరకు కూడా అది అస్సలు పోదు అనమాట. ఎలా పెట్టిన బొట్టు అలానే ఉంటుంది. ఇంకా పాప పడుకోగానే ఫస్ట్ నా పని ఏంటంటే తినడమే. ఫస్ట్ తినేస్తాను. పాప బాగా మత్తుగా పడుకుంటుంది కదా స్నానం అయ్యాక,
అందుకని ప్రశాంతంగా కూర్చొని నేను నా టిఫిన్ అయితే ఖాళీ చేసేస్తాను అనమాట. ఈరోజు రాగి జావ, దోశలు, మటన్ కర్రీ. ఈ టైంలో మటన్ తింటే చాలా మంచిది. ఎందుకనంటే పాలు అనేది పెరుగుతాయని చెప్తూ ఉంటారు. చికెన్ కూడా చాలామంది పెడుతుంటారు, కానీ మా ఇంట్లో అయితే నాకు చికెన్ పెట్టరంటే అది వేడి చేస్తుందని చెప్పి ఎక్కువ మటనే తింటాను. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి తినపెట్టి రెడీ చేస్తేనే అదో పెద్ద పని అయిపోయినట్టే, అంతే కదా. అంటే తినిపించే విషయాల్లో అయితే మా మమ్మీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా మమ్మీ తినిపిస్తుందిలేండి. ఇంకా మా పండు పని అంతా అయిపోయింది. నేను వెళ్ళి స్నానంకి వెళ్దాం అనుకునేసరికి నా కూతురు ఇంకా లేచిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ పాపని చూసుకోవడం, కొంచెంసేపు పాలు ఇవ్వడం అలాంటివి చేస్తుంటాను. అంటే పడుకుంది ఆల్మోస్ట్ అయితే స్నానం అయ్యాక ఒక 2 to 3 hours అయితే పడుకుంటుంది. ఈరోజు అయితే ఏం పడుకోలేదన్నమాట, ఎక్కువసేపు లేచిపోయింది. ఇంకా మళ్ళీ పాలు ఇచ్చి మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటుంది, దాని తర్వాత పడుకుంటుంది. ఇంకా పడుకొని లేవంగానే పాలు పెట్టే ముందు అయితే తాడు మీద నూనె అనేది పెట్టాలంట. అంటే తలకి స్నానం చేపిస్తాం కదా, అందుకని పడుకొని లేవంగానే ఫస్ట్ నూనె పెట్టాక అప్పుడు ఫీడింగ్ ఇవ్వాలని చెప్తారు. మరి అది ఎందుకో నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు ఏంటనేది. ఇంకా పాపనైతే పాలు ఇచ్చేసి కాసేపు ఆడుకుంటుంది. నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా చూడండి క్యూట్గా, ఎంత క్యూట్గా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో కదా. ఆ చిన్న చిన్న బుర్రకి ఏం అర్థమవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడిన దానికి నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఎంత చక్కగా అర్థం చేసుకుంటుందో, భలే నవ్వుతుంది. ఇంకా డాక్టర్ అయితే విటమిన్ D3 ఏమో ఆఫ్టర్నూన్కి రాశారు. ఆఫ్టర్నూన్కి నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట. ఆ వీడియోస్లో ఏంటంటే ఆ డ్రాప్స్ అనేవి ఆఫ్టర్ ఫీడింగ్ ఇవ్వండి, కొంచెం బాగా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. విటమిన్ D అబ్సార్ప్షన్ బాగుంటుందని చెప్పి అన్నారు. అందుకని పాలు ఇచ్చిన తర్వాతనే విటమిన్ D3 వేస్తాను. వ్యాక్సినేషన్ అయితే వేయించాక ఒక కాలు వాపు వచ్చిందని చెప్పాను కదండి. ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు ఒక సిస్టర్ రిప్లై ఇచ్చారు, ఇలా కొబ్బరి నూనె పెట్టిన సిస్టర్ తగ్గుతుంది అని చెప్పి. ఇప్పుడు కొంచెం పర్లేదండి, కాలు అయితే వాపు బాగానే తగ్గింది, ఇంకొంచెం ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందంటే అసలు అలానే చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా పాప అయితే మళ్ళీ పడుకొని లేచిందండి. లేచాక ఇంకా ఆడుతుందన్నమాట. అందుకని పాలు ఇచ్చేసి ఆడిస్తున్నాను. ఏంటంటే ఇలాగా కొంచెంసేపు ఆడనిస్తే కాలు చేతులు కొట్టుకొని ఆడితే బాగా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుందంటే మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అలా కాలు చేతులు కొట్టుకొని ఆడితే చాలా మంచిది, పాలు కూడా త్వరగా అరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. నిజమే అనిపిస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట వాళ్ళ అన్నతో ఉంటే. ఇంకా నేనైతే తినేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా పాప అయితే ఆడుకుంటుందని చెప్పి బట్టలు అయితే వెళ్ళి నానబెట్టి వచ్చాను. తర్వాత పాలిచ్చి పడుకోబెట్టేసాను అనమాట. వేడినీళ్ళు అయితే తాగుతాం కదా ఈ టైంలో, వేడినీటిలోని మేక్ అనేది వేస్తారనమాట. అంటే ఐరన్ ఇనుము మేక్ అంటారు కదా, అది వేసి మరగబెడతారు. అలా ఆ నీళ్ళు తాగితే మంచిది అనమాట. పాప పడుకున్నప్పుడు కొంచెం పనులు కంప్లీట్ చేసుకుంటాను. అమ్మలకి ఇదే రొటీన్ కదా. ఇప్పుడేనండి నేను ఎక్కువ పనులు చేస్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని బాలింతగా ఉన్నప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా బట్టలు ఉతుక్కుండేదాన్ని అంతే. ఇంకా మిగతా పనులన్నీ ఏమంతగా చేసేదాన్ని. అంటే ఆపరేషన్ అయింది కదా కాబట్టి పనులు చేయాలంటున్నారు. అంటే నాకు నార్మల్ డెలివరీనే అయ్యింది, 2 డెలివరీ కూడా. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే అయింది కదా, అందుకని ఆ పనులు అయితే చేయాలంట. పిల్లలు ఇలా పడుకుంటూ చూస్తే భలే ముద్ద అనిపిస్తారు కదండి. కానీ లేసారు అనుకోండి ఇంకా భలే సతాయిస్తాడు. ఫీడింగ్ బాటిల్స్, మళ్ళీ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ఇవన్నీ కూడా మరగబెడతా అనమాట వేడి నీటిలోని. ఇంకా పాప పడుకొనే ఉంటుంది కదా, అందుకని చిరాగ్గా ఉంటుందని సాయంత్రం ఖచ్చితంగా వేడి నీటిలో అయితే ఒళ్ళు తుడుస్తానండి. రోజు చేస్తా ఈ పని, డైలీ కంపల్సరీ. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా యాక్టివ్గా ఫీల్ అవుతారు. అండ్ సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ ఆడుతూ నైట్ కొంచెం టైర్డ్ అయ్యి పడుకుంటారు కదా అని నేను ఇది ఫాలో చేస్తా. కానీ ఇంకెప్పటికి మా పాప పడుకుంటుందో నాకైతే తెలియట్లేదు. ఒకప్పుడు మా పండు కూడా ఇలానే పడుకునేవాడే కాదనమాట. 4 months వరకు నేను భలే పాటలు పడ్డాను వాడితోని. సరే అది అయిపోయిందని అనుకుంటే ఇప్పుడు నా చిట్టి తల్లితో పడుతున్నాను. ఏంటో నాకైతే ఏం అర్థమే కావట్లేదు. అందరి పిల్లలు ఇంతే ఉంటారా? మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? ఇక మా పాపనైతే పడుకున్నప్పుడు మాత్రమే రెడీ చేయడానికి అవుతుందండి. లేచింది అనుకో కనీసం డిష్ కూడా నన్ను పెట్టనియదు. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఆల్రెడీ అక్కడ
మరగబెట్టాను కదా అప్పుడు, అవన్నీ కాటన్ క్లాత్తో అయితే బాగా నీట్గా క్లీన్ చేసేసి ఒక బ్యాగ్లో వేసి పెట్టేస్తాను అనమాట. ఇంకెప్పుడైనా నా పాలు సరిగ్గా పాప తాగకపోతే మాత్రం అప్పుడు యూస్ చేస్తాను తీసి. ఇప్పుడు పాప చూడండి ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. యాక్చువల్గా నా దగ్గర మైక్ లేదు, ఉంటే నేను ఖచ్చితంగా ఆ వాయిస్ అనేది రికార్డ్ చేసేదాన్ని. భలే నవ్వుకుంటూ ఎంత బాగా ఆడుకుంటుందో అసలు. అంటే ఆ బొమ్మను చూడడానికి బొమ్మలాగా అనిపించదేమో వాళ్ళకి, ఏదో మనిషి అక్కడ కూర్చున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుందో ఏమో మా పాపకైతే. చూసారా ఎంత చాలా బాగా ఆడుకుంటుందండి చించంత. నేను డిన్నర్ చేయాలి అని అంటే అందరు డిన్నర్ చేస్తే కానీ నేను చేయడానికి అవ్వదు, ఎందుకంటే పాపని చూసుకోవాలి కదా. పాపకైతే టమ్మీ టైం ఇస్తున్నాను. టమ్మీ టైం అండి, కంపల్సరీ టమ్మీ టైం ఇవ్వాలి. ఇప్పుడే కాదు, బార్న్ డే నుంచి, అంటే మన పాప మన చేతిలో వచ్చి నుంచి కూడా మనం టమ్మీ టైం ఇవ్వచ్చు. ఇది డాక్టర్ సజెషన్ చేశారనమాట. ఇలా టమ్మీ టైం ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్ అవన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయంట. నేనైతే స్టార్టింగ్ ఒక 1 minute 2 minutes అలా ఇంక్రీజ్ చేస్తూ, ఇప్పుడైతే డేలో మార్నింగ్ టైం అయితే ఒక 4 to 5 minutes చేస్తాను, ఈవినింగ్ అయితే ఒక 2 minutes అనమాట. ఇలాగ అట్రాక్టివ్ టాయ్స్తోనైతే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తే కొంచెం బుర్రైతే చూడడానికి ట్రై చేస్తారనమాట. జీవితంలో చిన్న చిన్న క్షణాలే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి అంటారు. అలాంటి మరెన్నో ఆనందమైన క్షణాలు మీతో గడపాలని నేను కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. పాప అయితే భలే క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కదా, నాకు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది. తర్వాత నాకు బాగా నిద్ర వస్తుందండి. పాప అయితే అస్సలు పడుకోవట్లేదు. బాగా ఆ టైంలోనే ఇంకా బాగా గట్టిగా అరుచుకొని ఆడుతుంది. ఎప్పుడైనా అది రికార్డింగ్ చేస్తాలేండి, మీరు కూడా విందురు అది ఎలా ఆడుతుందని చెప్పి. ఇదేనండి నా రొటీన్. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దామా? బాయ్.